కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. అయితే దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన ఓ బ్యాగు ఈ కేసులో కీలకంగా మారినట్లు సమాచారం. బ్యాగుపై ఉన్న ఐ లవ్ నందూర్బార్ అనే పేరును కీలకంగా తీసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. నందూర్బార్ అనేది మహారాష్ట్రలోని ఓ జిల్లా పేరు. ఇది గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. ఈ ఆధారాలతో పోలీసులు నిందితుల మూలాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు 16 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులో ఒక బృందం బ్యాగులు తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్లి విచారణ చేపట్టారు. బ్యాగులు ఆ ఫ్యాక్టరీలో తయారైనప్పటికీ విక్రయాలు మాత్రం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో జరిగాయని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలపడంతో ఇటు కరీంనగర్లో కూడా దర్యాప్తు ప్రారంభించారు. టవర్ సర్కిల్లోని ఓ బ్యాగుల దుకాణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు కూడా చర్చలు జరుగుతున్నాయి. మిగిలిన పోలీసు బృందాలు మహారాష్ట్రతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వెళ్లి ముఠా కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ 5 దొంగల ముఠా సభ్యులలో ఇప్పటికే 2 ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. మిగతా 3 బీహార్కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. టవర్ సర్కిల్ పరిధిలోని కొందరి అనుమానితుల ఫోన్ నెంబర్లు తీసుకుని విచారణ చేపడుతున్నట్టు సమాచారం.